ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. జూలై 28, 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, మంగళవారం. తిథి ఆషాఢ శుద్ధ చతుర్దశి, సాయంత్రం 5:42 వరకు. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం, మధ్యాహ్నం 1:43 వరకు. వద్యం రాత్రి 10:28 నుండి 12:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:10 నుండి 9:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. అమృతకాలం ఉదయం 7:50 నుండి 9:37 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:26 నుండి 5:10 వరకు. సూర్యోదయం ఉదయం 5:54, సూర్యాస్తమయం సాయంత్రం 6:51. ఈరోజు విశేషం ఆషాఢ శుద్ధ చతుర్దశి, మంగళవారం. ఈ ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్దశి, దానికి తోడు మంగళవారం కలిసి రావడం అనేది ఆధ్యాత్మికంగా చాలా బలమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. మంగళవారం అనగానే మనకు వెంటనే గుర్తు వచ్చేది కుజగ్రహం, ఆంజనేయ స్వామి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు పరాశక్తి అయిన అమ్మవారు. ఎవరికైతే జీవితంలో అకారణంగా అడ్డంకులు వస్తుంటాయో, పనులు చేతిదాకా వచ్చి ఆగిపోతూ ఉంటాయో, వాళ్ళు మంగళవారం పూజ చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇక చతుర్దశి తిథి గురించి చెప్పాలంటే, ఇది శివుడికి శక్తికి ఇద్దరికీ ఇష్టమైన తిథి. మంగళవారం రోజున చతుర్దశి రావడం వల్ల అటు ధైర్యానికి ప్రతీక అయిన ఆంజనేయుడిని, ఇటు కరుణామయి అయిన అమ్మవారిని పూజించడానికి ఇది ఎంతో అనువైన సమయం. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని పూజగదిలో దీపారాధన చేయడం అనేది మనలో ఒక తెలియని సానుకూల శక్తిని నింపుతుంది. మనస్సులో ఉండే భయాలు, ఆందోళనలు పోవాలంటే ఈ రోజున ఖచ్చితంగా దైవ ప్రార్థన కోసం కొంత సమయం కేటాయించాలి. దేవుడు మన నుంచి ఆశించేది కోట్ల రూపాయలు కానుకలు కాదు, కాసంత నిష్కల్మషమైన భక్తి మాత్రమే. మీరు ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండొచ్చు, లేదా ఇంటి పనుల్లో అలసిపోయి కూడా ఉండవచ్చు. కానీ ఉదయం ఒక్క 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు మీ ఇష్టదైవం ముందు కూర్చుని మనసారా దండం పెట్టుకుంటే చాలు. ఆ రోజంతా మీకు తెలియని ఒక ఉత్సాహం మీ వెంటనే ఉంటుంది. ఇక ఈరోజు ఇంట్లో అమ్మవారి పటం లేదా విగ్రహం ముందు ఆవు నేతితో గాని, నువ్వుల నూనెతో గాని 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఎర్రటి పూలు అంటే మందారాలు, గులాబీలు లేదా కనకాంబరాలు దొరికితే దేవుడికి సమర్పించండి. ఎరుపు రంగు మంగళవారానికి, కుజగ్రహానికి, అంగారకుడికి, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది. మీకు వీలైతే ఉదయం పూట లలితా సహస్రనామం చదువుకోవడం లేదా సెల్ ఫోన్లో వినడము చెయ్యండి. మంత్రాలు స్పష్టంగా రాకపోయినా పర్వాలేదు, విన్నా కూడా ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులన్నీ, దృష్టి దోషాలన్నీ పటాపంచలైపోతాయి. నైవేద్యంగా పెద్ద పెద్ద పిండి వంటలే చెయ్యక్కర్లేదు. వంటగదిలో ఉన్న కాస్త బెల్లం ముక్క లేదా మీ దగ్గర ఉన్న 2 అరటి పండ్లను భక్తితో సమర్పించినా సరిపోతుంది. దేవుడికి మన కల్మషం లేని మనస్సే అసలైన నైవేద్యమని గుర్తుంచుకోండి. ఇక ఈరోజు ఇలా మనస్ఫూర్తిగా పూజ చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ముందుగా మనకు దొరికేది అంతులేని మానసిక ప్రశాంతత. రోజువారీ జీవితంలో మనం ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటాం. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆఫీస్లో టెన్షన్స్, కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు, ఇలా ఎన్నో ఉంటాయి. ఈ మంగళవారం
ఆషాఢ చతుర్దశి నాడు చేసే పూజ వల్ల కుజగ్రహాల ప్రభావం ఉంటే పూర్తిగా తగ్గిపోతుంది. ఎవరికైతే వివాహ ప్రయత్నాలు పదే పదే ఆలస్యం అవుతున్నాయో లేదా పెళ్ళైన కొత్తల్లో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించిందో వారికి ఈ రోజు చేసే అమ్మవారి పూజ ఒక అద్భుతమైన మందులా పనిచేస్తుంది. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎదురవుతున్న పోటీ శత్రుబాధలు తొలగిపోయి ఒక కొత్త దారి ఖచ్చితంగా దొరుకుతుంది. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఎంత కష్టమైన పనైనా సరే చిటికెలో పూర్తి చేయగలం అన్న ధైర్యం వస్తుంది. ముఖ్యంగా ఆషాఢమాసంలో వచ్చే ఈ తిథి రోజున ఇంట్లో దీపం వెలిగించి ధూపం వేయడం వల్ల ఇంటికి పట్టిన దరిద్రం దూరమై సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంట సిద్ధిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. దేవుడిని పూజించడంతో పాటు ఈరోజు మనం ఆచరించవలసిన మరో ముఖ్యమైన విషయం ఉంది. అదే దానం. మీకు తోచినంతలో అది 10 రూపాయలైనా సరే కనీసం ఒక్కసారైనా అన్నదానం చేయడం లేదా పశుపక్షాదులకు కాస్త ఆహారం పెట్టడం అలవాటు చేసుకోండి. మూగజీవాలకు చేసే ఆ చిన్న సేవ నేరుగా భగవంతుడికి చేరుతుంది. మనమందరం ఒకే పరుగు పందెంలో ఉన్నాం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని. ఇలాంటి ఉరుకుల పరుగుల జీవితంలో కొద్దిసేపు దేవుడితో గడపడం అనేది మన శక్తికి ఛార్జింగ్ పెట్టుకోవడం లాంటిది. మీలో ఉన్న శక్తి మీరు ముందు నమ్మండి. ఆ శక్తికి భగవంతుడి ఆశీస్సులు తోడైతే ఈ లోకంలో సాధించలేదు అనేది ఏమీ ఉండదు. ఈ ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున మీకున్న అన్ని కష్టాలు మంచులా కరిగిపోయి మీ ఇంట సుఖ సంతోషాలు సిరి సంపదలు వెళ్ళి విరియాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఈ రోజున ఎంతో ఉత్సాహంగా సానుకూల దృక్పథంతో ప్రారంభించండి. అలాగే ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం ఈ అంగారకు నవగ్రహ శ్లోకాలలో ఈ శ్లోకాన్ని చదువుకుంటూ మీరు రోజుని ప్రారంభించండి. మీకున్న ఏ సమస్య అయినా పటాపంచలైపోతుంది. కామెంట్లో ఓం అంగారకాయ నమః అని కామెంట్ చేయండి. మంగళవారం మీకన్నీ శుభాలే కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. పనులన్నీ చాకచక్యంతో త్వరగా పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో బాగా అనుభవం పెరుగుతుంది. కొత్త ఫ్లాట్ కొనాలని ఆలోచన చేస్తారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు తేలిగ్గా లాభాలు ఆర్జిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలకు అనుకూలమైన సమయం. భాగస్వామ్య వ్యాపారాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. చేస్తున్న పనిలో సంతృప్తి లభిస్తుంది. ఉద్యోగరీత్యా మంచి కాలం నడుస్తోంది. ఆర్థిక అంశాలు శుభప్రదం. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఒక సమస్య పరిష్కారం అవుతుంది. క్రమంగా వృద్ధిని సాధిస్తారు. సంఘంలో కీర్తి పెరుగుతుంది. వస్తు లాభాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. తద్వారా మీరు గతంలో ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానం చేయండి. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. కొన్ని కార్యక్రమాలలో పాల్గొని సరదాగా గడుపుతారు. వృత్తి ప్రశాంతంగా గడుస్తుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత లభిస్తుంది. బంధుమిత్రులు కలుస్తారు. విష్ణు దర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు రాశి వారికి లక్ష్యం సిద్ధిస్తుంది. శుభ ఫలితం ఉంటుంది. క్రమంగా విఘ్నాలు తొలగుతాయి. ఆరోగ్యం ఆదాయం రెండూ బాగుంటాయి. భార్యాపిల్లలతో కలిసి షికారుకు వెళ్తారు. రద్దీగా ఉండే మార్కెట్ను ఈరోజు మీరు సందర్శిస్తారు. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. సహోద్యోగులకు మీ సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారులు కొంత శ్రమ పడాల్సి ఉంటుంది. ఉద్యోగంలో మీరు కోరుకున్న మార్పులకు సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. బ్యాంకింగ్ న్యాయ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలం. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. అనుకున్న ఫలితం వచ్చే వరకు ఓపిక పట్టాలి.
అనుకూల వాతావరణం కనిపిస్తోంది. మిత్రబలం పెరుగుతుంది. పనిపై దృష్టి సారించడానికి బదులుగా మీకు ప్రియమైన వారితో సరదాగా గడపండి. మీ మనస్సులో బాధ పోగొట్టుకునేందుకు విరామం తీసుకోవడం ఉత్తమం. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు వ్యాపారులకు కలిసి వస్తుంది. సాహస కార్యాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. స్థిరాస్తి విషయంలో సంతోషం కలుగుతుంది. అదనపు ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వాహనాలు కొంటారు. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. శుభవార్తను వింటారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం మెరుగుపడుతుంది. నిరుద్యోగులు కొంచెం కృషి చేస్తే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనుకున్న కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇళ్లు కొనే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగవు. శుభయోగం ఉంది. పనులు పూర్తి చేస్తారు. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారం బాగుంటుంది. అధికార ధనయోగం ఉంది. ధనధాన్య లాభం ఉంది. విసుగు తెప్పించేవారు ఉంటారు. సౌమ్యంగా మాట్లాడాలి. ఓర్పు అవసరం. గృహ వాహనాది ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొన్ని సమస్యలను అధిగమించడానికి ఇది మంచి రోజు. మీరు కొంతకాలం పట్టుకున్నా కలిసిరాని వస్తువు ఏదైనా ఉంటే దాన్ని మంటల్లో వేసి వదిలేయండి. గతం గతమే, దానిని మార్చలేమని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం మేలు చేస్తుంది. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమేర ధన లాభం వచ్చే అవకాశం ఉంది. ఆస్తి లాభం గోచరిస్తుంది. ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు. గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలకి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు కొంచెం ఇబ్బందులు తీరుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో అంచనాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సన్నిహితుల సాయం అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. ఇష్ట దైవాన్ని స్తుతించండి. శుభవార్తను వింటారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. కాలం అనుకూలంగా ఉంది. తోటివారి సలహాలు అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక సమస్య ఎదురవుతుంది. సమిష్టి కృషితో ఇబ్బందులు తొలగుతాయి. సహనం రక్షిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మీకు లభించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలతో అంతా సంతోషమే. చేపట్టిన పనుల్లో కార్యజయం సిద్ధిస్తుంది. ఆలయాలను దర్శించాలని ఆలోచిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం మీ పిల్లల్లో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. కొన్ని అనారోగ్య సూచనలు ఉన్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. కొన్ని పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి బ్యాంకర్లకు సమయం బాగుంది. ఒక ముఖ్యమైన వ్యక్తి ద్వారా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో నూతన ఉత్సాహం ఉంటుంది. కుటుంబ ఖర్చులను ఎదుర్కొంటారు. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారు నిదానంగా ఆలోచించి అడుగు వేయాల్సి ఉంటుంది.
దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. సూర్య స్థుతి ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. స్థిరత్వం వస్తుంది. ఒక అడుగు వెనక్కి తీసుకుని మీ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టండి. అనారోగ్య సమస్యలు తీరుతాయి. కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు, ముఖ్యంగా ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. రియల్ ఎస్టేట్ వారికి కలిసి వచ్చే సమయం ఇది. బంధువులతో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీకు ఇష్టమైన వ్యక్తి నుంచి వచ్చే నూతన సందేశం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. మీ కంటి చూపును జాగ్రత్తగా చూసుకోండి. అద్భుతమైన కాలం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విశేషమైన శుభాన్ని ఇస్తాయి. భూ వ్యవహారాల్లో లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పెద్దల దృష్టిలో ఉంటారు. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. తోటివారి సహాయ సహకారాలు అవసరం. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. కుటుంబంలో ముఖ్య కార్యాలు జరుపుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఇతరులకు సహాయపడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఇష్టదైవ ధ్యానం శ్రేష్టం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. శీఘ్ర కార్య సిద్ధిని పొందుతారు. ఒత్తిడి తగ్గుతుంది. బంగారు జీవితం లభిస్తుంది. అంకిత భావంతో పనిచేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. లక్ష్యాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల ద్వారా ఒక పని అవుతుంది. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. మీరు చాలా శ్రమించి పనిచేస్తారు. కొన్ని సందర్భాలలో మీపై ఒత్తిడి పెరుగుతుంది. ఆస్తుల వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. భవిష్యత్తు కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకుంటారు. వ్యాపార ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. పెండింగ్లో ఉన్న పనుల్లో కొన్ని పూర్తవుతాయి. మీరు ఏదైనా కోరుకుంటే గతంలో కంటే త్వరగా పొందుతారు. ఫలితంగా మీరు మానసికంగా చురుగ్గా ఉంటారు. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి. అయితే కొత్త ఆలోచనలపై ఫోకస్ చేయండి. నిత్యం చేసే విషయాలకు భిన్నంగా ఏదైనా కొత్తగా చేయాలని తాపత్రయపడతారు. ప్రేమ వ్యవహారాలు స్పష్టత ఉండదు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో నూతన ఉత్సాహం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కానీ కొన్ని అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో పై అధికారులు సహకరిస్తారు. ప్రమోషన్కు ఆస్కారం ఉంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దుర్గాదేవిని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెళ్లి కాని ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపార వర్గాలకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళ్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. విజయావకాశాలు పెరుగుతాయి. కృషి ఫలిస్తుంది. పెద్దల మన్ననలు పొందుతారు. అభీష్ట సిద్ధి ఉంటుంది. ధనలాభం సూచితం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అదృష్టం కలిసి వస్తుంది. సంతృప్తికర జీవితం లభిస్తుంది. కొన్ని ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. పనిచేసే చోట ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది.
డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. ఒక దశలో ఆస్తిపాస్తులు అమ్మే ఆలోచన కూడా చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూలంగా సాగుతాయి. ఈరోజు వస్తు లాభాలను పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. విష్ణు స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయానికి లోటుండదు. అనవసరపు ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. కొత్త నిర్ణయాలకు, కొత్త ప్రయత్నాలకు అనుకూలమైన సమయం. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఉద్యోగుల మీద అదనపు బాధ్యతలు పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ వ్యక్తిగత పనులను పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలంలో ప్రయోజనాలను అందిస్తాయి. వ్యాపారులు సునాయాసంగా అభివృద్ధి చెందుతారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మిత్రుల వల్ల పని పూర్తవుతుంది. శ్రేష్టమైన భవిష్యత్తు లభిస్తుంది. పెద్దల అండ ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. విశేషమైన కృషితో లక్ష్యాన్ని చేరుతారు. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. పనిలో పురోగతి ఉంటుంది. వ్యాపారాన్ని పక్కన పెట్టి విహారయాత్రలు, దైవ దర్శనాలకు ప్లాన్ చేస్తారు. ప్రస్తుతం మీరు పనిచేసే మూడ్లో లేరు. యాత్రలు చేయడానికి ఇది ఉత్తమమైన సమయం. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సరదాగా గడుపుతారు. శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. ఆదాయ, ఉద్యోగ సంబంధ విషయాల్లో సానుకూల మార్పులు గోచరిస్తున్నాయి. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపట్టే దిశగా అడుగులు పడతాయి. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. శివస్మరణ మనశ్శాంతినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రమ ఫలిస్తుంది. శుభవార్త శక్తినిస్తుంది. మీరు మనసు లగ్నం చేసి పనులు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మీకు మానసికంగా కుంగిపోయినట్లు అనిపించవచ్చు. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో మరో అడుగు ముందుకు వేస్తారు. ఐటీ నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యమైన నిర్ణయాల్లో స్నేహితుల సూచనలు కూడా తీసుకోవడం మంచిది. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెట్టాలి. కాలం వ్యతిరేకంగా ఉంటుంది. ఖర్చు పెరుగుతుంది. ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారంలో లాభాలు సూచిస్తున్నాయి. ముఖ్య వ్యక్తుల సలహాలు తీసుకోండి. ఇంట్లో ఉండి ఈరోజు ప్రియమైన వారితో సరదాగా సమయాన్ని గడపండి. మీ కుటుంబ సభ్యులంటే ఎంతో ఇష్టమని వారికి అర్థమయ్యేలా చేస్తారు. వ్యాపారులకు లాభాల సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారం ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. పరిచయాలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. కొన్ని అప్పులు తీరుస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయట ఎక్కడా తినకూడదు. కుటుంబంతో కలిసి చిన్న విహారయాత్రకు వెళ్తారు. తలచిన పనులు కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి.
ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ నాయకులు, సామాజిక రంగంలోని వారు అభివృద్ధిని సాధిస్తారు. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు మున్ముందు సత్ఫలితాలను ఇస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. తెలియని ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక లాభం సూచితం. తొందరపడకుండా పనిచేయాలి. ఒత్తిడిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. మీరు చాలా వరకు సూటిగా, స్పష్టంగా వ్యవహరిస్తారు. ఇది సాధారణంగా ఉత్తమ మార్గం. ఈ రోజు మీరు వేరే విధంగా పనులు చేయడంపై దృష్టి పెడితే మంచిది. మీ పనులు పూర్తి చేసుకునేందుకు కొన్ని జిత్తులు చూపించాల్సిన సమయం ఇది. ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉంటుంది. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఏ పనైనా శ్రమ మీద పూర్తవుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగాల్లో మీ హోదాలు పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. శివ ధ్యానం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం గోచరిస్తోంది. ఆత్మీయులతో కలిసి మంచి పనులు చేస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో విశేషమైన గుర్తింపు పొందుతారు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు రానున్నాయి. ఆరోగ్యం కుదుటపడ్డమే కాకుండా ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించవచ్చు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఎక్కువ రోజులు ఆధ్యాత్మిక చింతనలోనే గడుపుతారు. అక్రమ సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది. లేదంటే మీ జీవితాన్ని మీరే చేతులా పాడు చేసుకున్నట్లే. వ్యాపారులు కొత్త నిర్ణయాలతో పురోగతి చెందుతారు. డాక్టర్లకు, టెక్నాలజీ నిపుణులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మంచి పనులకు అనుకూలమైన సమయం. బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది. ప్రశాంతంగా కాలం గడుస్తుంది. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాల్లో మరింత సానుకూలత లభిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారం పర్వాలేదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. మిత్రుడితో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలత. కొత్త పనులు చేపడతారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారు చేపట్టిన పనుల్లో ముందుకు వెళ్తారు. నరసింహస్వామిని ప్రార్థించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు విఘ్నాలను అధిగమిస్తారు. మేలు జరుగుతుంది. మంచి భవిష్యత్తు ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. అనవసరపు విషయంలో ఎక్కువగా ఆలోచించకూడదు. అవసరం పరిధి మేరకు పనులు చక్కబెట్టుకోవాలి. ఏ విషయంలోనూ ఇతరులను బలవంతం చేయవద్దు. నమ్మకంతో జీవిస్తూ ముందడుగు వేయాలి. ప్రయాణాల కారణంగా ఖర్చులు అధికం కానున్నాయి. వ్యాపారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పనుల్లో నిర్లక్ష్యం వహించకూడదు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. వ్యాపారులు శ్రమ మీద మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు ఎట్టకేలకు పరిష్కారం అవుతాయి. భాగస్వామి వ్యాపారాలు ప్రయోజనకరంగా మారుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం వస్తుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం అవుతారు. వస్తు లాభాలు పొందుతారు. సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి.
ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్ట దైవాన్ని సందర్శిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.